పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హమాస్ తరహా దాడులను అనుసరిస్తున్నారా? అవునని అంటున్నారు విశ్లేషకులు. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి, పెహల్గామ్ దాడికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్తున్నారు. మత ఛాందసవాదంతో భయాన్ని, అస్థిరతను సృష్టించడమే లక్ష్యంగా జరిగిన 2 ఉగ్రదాడులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 2023 అక్టోబర్ 7 మతం మాటున ముష్కరుల మారణ హోమం. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రదాడి, 1200 మంది మృత్యువాత. 2025 ఏప్రిల్ 22 మంచు కొండల్లో అదే ముష్కరుల మారణ హోమం. మతమేంటో అడిగి మరీ చంపిన ఉగ్రమోకలు, 26 మంది పర్యాటకుల మృత్యువాత. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని పరిశీలిస్తే 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన ఉగ్రదాడి గుర్తురాక మానదు. ఈ 2 ఘటనలకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. యూదులను లక్ష్యంగా చేసుకుని హమాస్ దాడి చేయగా, పెహల్గామ్ ఉగ్రదాడి హిందువులే లక్ష్యంగా జరిగింది. ఈ 2 ఘటనల్లో మతమే మారణహోమానికి కారణమైంది. ఇజ్రాయెల్పై దాడికి హమాస్ గాజా స్ట్రిప్ సమీపంలోని రిమ్ ప్రాంతంలో జరుగుతున్న నోవా ఫెస్టివల్ లక్ష్యంగా చేసుకుని దాని సమాచారాన్ని సేకరించింది. పెద్ద మొత్తంలో యూదులు ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి తెలుసుకుని కాల్పులకు తెగబడింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 1200 మందిలో 250 మంది నోవా ఫెస్టివల్లో పాల్గొన్నవారే. యూదులెవరో అడిగి మరీ కాల్చి చంపారు. దాడి తర్వాత యూదులను చంపిన వీడియోలను హమాస్ విడుదల చేసింది. హమాస్ దాడికి ఏమాత్రం పొల్లుపోని రీతిలో పెహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. పెహల్గామ్ దాడికి ముందు కూడా ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హిందూ పర్యాటకులు పెద్ద మొత్తంలో వస్తున్నారని తెలుసుకుని మరీ దాడికి తెగబడ్డారు. చంపే ముందు హిందువులెవరో, ముస్లింలెవరో అడిగి హిందువులను నిర్ధారించుకుని మరీ చంపారు. ఈ దారుణాన్ని కూడా ఉగ్రవాదులు బాడీ కెమెరాల ద్వారా రికార్డ్ చేశారు. అటు హమాస్, ఇటు పెహల్గామ్ ఉగ్రదాడులు లక్ష్యం కేవలం ప్రాణాలు తీయడం మాత్రమే కాదు, భయానక వాతావరణాన్ని సృష్టించడం. ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణను తీవ్రతరం చేయాలని భావించి హమాస్ దాడికి తెగబడగా, ప్రశాంత కశ్మీరంగా మారుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మంచు కొండల్లో కల్లోల వాతావరణాన్ని సృష్టించి కశ్మీర్లో మళ్లీ మునుపటి పరిస్థితులు తేవటమే పహల్గామ్ దాడి లక్ష్యం. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన సమయంలో నోవా ఫెస్టివల్లో యువత సంగీతం, నృత్యంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు పెహల్గామ్లో బైసరన్ వ్యాలీలో టూరిస్టులు ఆటపాటల్లో మునిగిపోయారు. 2 చోట్ల సంబరాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. తప్పించుకునే అవకాశం లేకుండా కాల్పులు జరిపారు. ఫెస్టివల్ నుంచి బయటకు వెళ్లే మార్గం లక్ష్యంగా హమాస్ దాడి జరపగా, బైసరన్ వ్యాలీ నుంచి బయటకు వెళ్లే ఏకైక ఎస్కేప్ రూట్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 2 చోట్ల బాధితులు దాదాపుగా ఒకే రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అటు హమాస్ చేతిలో మరణించిన వారి గాథలెన్నో ప్రపంచ దేశాలను కదిలించాయి. హమాస్ను అంతమొందించాలంటూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్లు వచ్చాయి. అదే రీతిలో ఇటు పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి గాథలు కంటతడి పెట్టిస్తున్నాయి. దాడికి కారణమైన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్నవారిని మట్టుపెట్టాలంటూ భారత్తో సహా ప్రపంచ దేశాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మత ఛాందసవాదంతో భయాన్ని, అస్థిర కల్లోల పరిస్థితులను సృష్టించడం ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. అందుకు హమాస్ విధానాలను అనుసరిస్తూ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి పెహల్గామ్ ఉగ్రదాడి మరో ప్రత్యక్ష ఉదాహరణ. ఈ 2 ఘటనల సారూప్యాన్ని కళ్ళకొగడుతూ డీడీ న్యూస్లో పూరా సచ్ శీర్షికన సమగ్ర కథనం ప్రసారమైంది. దీనిని డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.